నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. యువ శాస్త్రవేత్త అయిన ఎంఎం బేగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొండ పోలీసరావు అన్నారు. ఆదివారం పోలీసరావు బేగ్ నివాసంలో ఆయనను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసరావు మాట్లాడుతూ భారత పట్టు పరిశ్రమలలో పరిశోధకులుగా పనిచేస్తూ డాక్టరేట్ పొంది గత నెలలో జపాన్ లో యంగ్ సైంటిస్ట్ అవార్డును ఇండియా తరపు నుంచి అందుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా అనేక పుర ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. నేను సైంటిస్ట్ డి సెంట్రల్ సిల్క్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. నా పోస్టింగ్ వచ్చేసి రాంచీ, జార్ఖండ్. నేను 7 years అక్కడ వైల్డ్ సిల్క్ ఫార్మ్స్ వన్య పట్టు పురుగుల పైన రీసెర్చ్ చేసి ఇన్ సర్వీస్ పిహెచ్డి జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ సుకుబాలో పూర్తి చేసుకొని గత నెల సెప్టెంబర్ 25న డాక్టరేట్ డిగ్రీ తీసుకుని ఇండియాకి తిరిగి వచ్చాను. నేను జపాన్లో చేసిన రీసెర్చ్కి గాను డాక్టరేట్ డిగ్రీతో పాటు నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు క్యోటో ఈ అవార్డు వచ్చింది నా రీసెర్చ్ కొరకు. నేను ఇంత దూరం ఈ ఉన్నత విద్య ప్లస్ ఈ యంగ్ సైంటిస్ట్ అవార్డు తీసుకోవడానికి నా ఫ్యామిలీ మరియు నా వైఫ్ ఎంతోగా సపోర్ట్ చేశారు. దానికి వీళ్ళకి నేను ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తాను. ప్లస్ ఇప్పుడు నేను అక్కడ నేర్చుకొచ్చిన శిక్షణ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మన ఇండియాలోని సిల్క్వామ్ రీసెర్చ్ కోసం నేను యూజ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ యంగ్ సైంటిస్ట్ అవార్డు రికగ్నిషన్ రావటం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇండియా నుంచి నేను ఒక్కడిని ఎంపికయ్యాను. ప్లస్ ఈ మన రాష్ట్రంలో చూసుకుంటే రంపచోడవరంలో కానీ ఏజెన్సీ ఏరియాలో వన్య పట్టు పరిశ్రమ ఉంది. సో నేను ఆంధ్ర అండ్ తెలంగాణకి నోడల్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నాను. నేను తిరిగి మన స్టేట్కి నేను చేయగలిగిన సహాయ సహకారాలు ఇన్ R&D నేను చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. నేను 7 years జార్ఖండ్లో వర్క్ చేసినప్పుడు నేను ఎక్కువగా గిరిజనులతోనే నేను ఎక్కువగా పనిచేశాను. అలానే మన రాష్ట్రంలో కూడా గిరిజన కుటుంబాలకి నేను చేయగలిగిన కృషి చేయాలని భారతదేశం వసంత కుటుంబమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ ప్రచారక గౌతమ్ అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవేశ కళ్యాణ మండపంలో RSS శతాబ్ది ఉత్సవాలలో భాగంగా విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు. కళ్యాణ మండపం నుంచి ఐలాండ్ సెంటర్ వరకు శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ కల్లేపల్లి సాంబశివరాజులు మాట్లాడుతూ RSS కేవలం ఒక సంస్థ కాదన్నారు. ఇది భారతీయ సంస్కృతి పునరుద్ధరణకు నాంది అని పంచపరివర్తన ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. डॉक्टर जी का क्या संदेश, हिंदुओं का हिंदू देश। डॉक्टर जी का क्या संदेश, हिंदुओं का हिंदू देश। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। हर हर महादेव, हर हर महादेव। जय श्री राम, जय श्री राम, जय श्री राम। भरत माता जय मुनि जगन्माता, भरत माता जय मुनि जगन्माता, जय भरत माता जय मुनि जगन्माता। అందరికీ కూడా నా మనఃపూర్వక నమస్కారాలు సమర్పిస్తున్నాను. 64 అంటే నేను 3వ క్లాస్ చదివే దగ్గర నుండి మాన్యశ్రీ ఉద్యోగంలో చేరిన తర్వాత స్వయం సేవకుగానే పనిచేస్తున్నాను. అనేక మంది 2018లో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. అది చాలా బాగా ఉపయోగపడుతుంది. సంఘం అంటే ఒక కుటుంబం. మిత్రుల హల్దేకర్జీ ఎంతమందికి తెలుసు? ఒకప్పుడు
డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు నాగపూర్ నుండి అన్ని ప్రాంతాలకు పంపించిన వాళ్ళు హల్దీ గల్లీ కూడా ఒకరు. నేను మధ్యలో పనిచేసేటప్పుడు కొత్తగా నాకు వివాహం అయింది. అప్పుడు జాగ్రత్తగా చూసుకో, సాయంత్రానికి ఇంటికి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. మనం ప్రవేశిస్తే మనమంతా ఒకటే కుటుంబం, వసుదైక కుటుంబం. మాన్యశ్రీ ఇప్పుడు సరస్వతి చాలర్జీ మోహన్ భాగవత్ గారు ఒకప్పుడు విజయవాడ వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మన విజయవాడలోనే క్లబ్లో ఆయన ప్రసంగం పెట్టినప్పుడు ఆయన మొత్తం కూడా ఇంగ్లీష్లో చెప్పినప్పుడు నేను మొత్తం రాసుకున్నాను. విజయసారథి గారిది జాగృతి, మనకి జాగృతి అనే పత్రిక వస్తుంది, ఆర్గనైజర్ ఇంగ్లీష్లో జాగృతి వస్తుంది. వచ్చిన తర్వాత కార్యాలయానికి వచ్చే మాధవ సభానికి వచ్చిన తర్వాత ఎవరన్నా రాశారా సార్ ప్రసంగం రాశారా అని అయితే నేను రాశాను సార్ అని చూపించాను. మొత్తం తెలుగులో రాసేయాలి, ఆయన ఇంగ్లీష్లో చెప్పారు. అదేంటి సార్ మొత్తం లక్ష్యం అదే నేటి మన యుగ ధర్మం, అరుణారుణ ధ్వజ సందేశం, శివుని చేతిలో త్రిశూలము, శ్రీహరి చేతను సుదర్శనం, అసుర శక్తిపై ధర్మ జయం, అదే అదే మనకాదర్శం, అజేయ హిందూ సంఘటనం, ఆజన్మాంతం మన లక్ష్యం, పక్షులలోను ఖగేంద్రుడు, పశువులలోను మృగేంద్రుడు, ప్రాణని నరులకు ఉపదేశం, గీతాచార్యుని సందేశం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ నిర్వహించి 16,347 మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వందేనని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. మెగా డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వేమూరు నియోజకవర్గానికి చెందిన 60 మందికి ఆదివారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సీ ఏర్పాటు చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుమారు ఇప్పటి వరకు 182,000 మంది ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిందన్నారు. అసలు డిఎస్సీ ఎంట్రన్స్ తో పని లేకుండా స్పోర్ట్స్ లో మెరిట్ వాళ్ళకి కూడా టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా టీచర్ పోస్ట్ సంపాదించిన అమ్మాయి పాఠశాలలో ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుని, బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని వితౌట్ డిఎస్సీ ఈ అమ్మాయి ఈ రోజు టీచర్ గా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం విన్నాం. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు అభినందనలు. సార్ నా పేరు జీవన్ రెడ్డి సార్ గుండారా, మరి పాఠశాల గ్రామం. ఇప్పటికీ నామినేషన్స్ ఆడాను. 2018 లో కూడా నేను డిఎస్సీ రాసి స్పోర్ట్స్ కోటా అప్లై చేసుకున్నాను సార్. కానీ అప్పుడున్న ఏంటంటే స్పోర్ట్స్ మెరిట్ ప్లస్ ఆ డిఎస్సీ లో వచ్చిన మార్క్స్ టాలీ చేసుకుని పోస్టింగ్ ఇచ్చారు సార్. ఆ 2018 డిఎస్సీ లో నేను మిస్ అయ్యాను. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కుండూరు మండలం నుండి హెల్త్ కేంద్రంలోని పోస్టింగ్స్ విషయంలో అన్ని రంగాల్లో కూడా ఉపాధ్యాయ యోగానికి, విద్యా రంగానికి ప్రభుత్వం తెలుగుదేశం నియోజకవర్గ కేంద్రంలో సమావేశం అవ్వడం చాలా ఆనందంగా కలిగిస్తాము. మొత్తం 16,347 టీచర్ పోస్టులు డిఎస్సీ నిర్వహిస్తే వాళ్ళ నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం నుంచి 60 మంది ఈ టీచర్ పోస్టులకి ఎంపిక అయ్యారని చెప్పి తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తాను. నిరుద్యోగ యువతగా చదువుకొని ఉద్యోగ ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా
అధికారంలో వచ్చిన వెంటనే మొట్టమొదటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సీ మీద పెట్టారు. ఈ డిఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉపాధ్యాయులు ఎంపిక చేయడం అనేది, ఈ డిఎస్సీ అనేది ఎవరు ఎన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీకి ఒక పేటెంట్ రైట్ గా చెప్పుకుంటాం. ఇది మొదలైతే ఈ డిఎస్సీ అనేది మొదలుపెట్టేదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వల్ల. పారదర్శకంగా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడ రాజకీయ ఒత్తిళ్లు పనికి రాకుండా, పనిచేయకుండా, ఆర్థిక లావాదేవీలు జరగకుండా, ఇతరత్ర ఎటువంటి ప్రలోభాలు లేకుండా నిష్పక్షపాతంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా టీచర్ పోస్టుల్లో ప్రతిభకే పట్టం కట్టాలనే ఆలోచనతో డిఎస్సీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి డిఎస్సీ పెట్టింది 1994లో. 94 నుంచి ఇప్పటి వరకు చూస్తే గోవాలో జరిగిన పోటీల్లో 3వ స్థానం సాధించిన అమూల్య ప్రియదర్శిని సత్యనపల్లికి చేశారు. ఆమెకు పార్క్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తికేయ ఫంక్షన్ హాల్లో ఘన సన్మానం నిర్వహించారు. న్యాయవాది చలువాది చిన్న సత్యనారాయణ మిత్రబృందం చేతుల మీదుగా అమూల్యకు సన్మానం అందించారు. పట్టణ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆమెకు అభినందించారు. సత్తెనపల్లి పార్క్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పార్క్ ఫ్రెండ్స్ అధ్యక్షులు చెల్వాది సత్యనారాయణ గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇండియాలోనే మరి 3వ స్థానంలో గెలుపొందడం మన సత్తెనపల్లికి చాలా గర్వకారణం. పార్క్ ఫ్రెండ్స్ తరఫున వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే మరి వారి తాతయ్య గారు అయినటువంటి రత్న రమేష్ గారిని, అలానే మరి వైవిఆర్ గారు, పీడిఆర్ గారు, వారికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నాము. వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇండియాలోనే మరి 3వ స్థానంలో గెలుపొందడం మన సత్తెనపల్లికి చాలా గర్వకారణం. పార్క్ ఫ్రెండ్స్ తరఫున వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే మరి వారి తాతయ్య గారు అయినటువంటి రత్న రమేష్ గారిని, అలానే మరి వైవిఆర్ గారు, పీడిఆర్ గారు, వారికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నాము. వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని నమస్తే అందరికి. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అమూల్య ప్రియదర్శిని అండ్ నా నేటివ్ ప్లేస్ వచ్చేసి సత్తెనపల్లి. అండ్ నేను ఇప్పుడు కొత్తగా మిస్ PNI ఇండియా 2025 అంబాసిడర్ అనే టైటిల్ ని నేను గెలుచుకున్నాను. సో ఆ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి, నాకు కంగ్రాచులేట్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్పెషలీ సత్యనారాయణ గారికి, అలాగే పార్క్ ఫ్రెండ్స్ అసోసియేషన్ లో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఈ సక్సెస్ వెనుక నా హోల్ ఫ్యామిలీ ఉంది. నా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు, మా మమ్మీ అండ్ నాతో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ ఈ మిస్ PNI ఇండియా 2025 అనే టైటిల్ గెలవడం జరిగింది. అండ్ అలాగే ఇది నేను గెలిచినందువల్ల నేను నెక్స్ట్ స్టెప్ అనేది మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇంకొక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో మన ఇండియాని ఒక బ్యూటీ ప్యాజెంట్ లో రిప్రజెంట్ చేయబోతున్నాను. సో దానికోసం ఇంకా మీ సపోర్ట్ అండ్ లవ్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇది విన్ అయిన తర్వాత తెలంగాణలో నాకు ఒక హోమ్ కమింగ్ జరిగింది. బట్ నా నేటివ్ ప్లేస్ అయిన ఆంధ్రప్రదేశ్ లో నాకు హోమ్ కమింగ్ జరగలేదు అని ఫీల్ అయ్యాను. బట్ ఈ రోజు ఇంతమంది వచ్చి నా గురించి ఇన్ని మంచి మాటలు చెప్తున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ జాయినింగ్ మీ టుడే. అండ్ అలాగే నా అంతర్జాతీయ జర్నీ ఏదైతే ఉందో అందులో కూడా మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను. నేను వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.